వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం పొట్లకట్లగూడెం గ్రామంలో విజయోత్సవ జెండా సభలో పాల్గొన్న టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. ఈ నెల 6వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసిన యాక్షన్ సూపరింటెండెంట్ శ్రీహరి. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన స్క్వాడ్ ఎస్ఐ జ్యోతి బసు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల రిజిస్ట్రేషన్ జాతర, లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నట్లు వెల్లడించిన తహసీల్దార్ శివజ్యోతి. జంగారెడ్డిగూడెం సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణానికి 1,116 రూపాయల విరాళంగా అందజేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఆలయ చైర్మన్ గా పాములపర్తి శ్రీనివాసరావు నియామకం. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో ప్రతిపాడులో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి బహిరంగ సభ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నాయకులను, కార్యకర్తలను రోషన్ కుమార్ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ ను శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ కుక్కల మాధవరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా నాయకురాలు ఇంద్రాణి, మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పలువురు సొంగ రోషన్ కుమార్ తో సెల్ఫీలు దిగారు. పలు ఇళ్లకు వెళ్లి టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన పార్టీల వల్లనే సాధ్యపడుతుందన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన సొంగ రోషన్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా పండుగ బహిరంగ సభకు విజయవంతం చేసిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ జెండా భారీ బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది రాష్ట్రం నలుమూల నుంచి చేశారు. అలాగే మన చింతలపూడి నియోజకవర్గం నుండి లింగపాలెం, చింతలపూడి, కామరగూడ, జంగారెడ్డిగూడెం టౌన్ అండ్ రూరల్ నుంచి వేలాది మంది మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్ కి పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళ సొంత కార్లు, అలాగే రెంటల్ కార్స్, 2 వీలర్స్, అలాగే మినీ వ్యాన్స్, ఆటోలు వేసుకొని మరి భారీ సంఖ్యలో ఈ భారీ బహిరంగ సభకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అది నేను పర్సనల్ గా కూడా చూశాను. చాలా కష్టపడ్డారు. టైం తక్కువ ఉన్నా కూడా మరి అందరూ ఎవరికి వాళ్ళు కమిటీలు లేకపోతే మీటింగ్లు వేసుకొని మరి ప్రజలకి చింతలపూడి నుంచి ఎలా తీసుకెళ్లాలి, వాళ్ళకి కావాల్సిన వసతులు గానీ, వనరులు గానీ ఏంటో చూసి నాయకులు దగ్గరుండి మరి కలిసికట్టుగా చేశారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత తక్కువ షార్ట్ టైమ్ లో ఇంతమంది జనాలు మొబిలైజ్ చేసి మరి వెహికల్స్ షార్టేజ్ ఉన్నా కూడా మరి కొంతమంది బయట నుంచి తీసుకోవడం కార్డ్స్, లేకపోతే వాళ్ళ సొంత కార్లు ఇవ్వడం కానీ, లేకపోతే రెంటల్ కార్డ్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, ఆటోలు, మినీ వ్యాన్ లో మరి వచ్చి వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. మరి ఇంతమంది రావడం కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అభివృద్ధి లేదు, సంక్షేమం కొందరికే. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి కూడా 2 కళ్ళు అనేది వారు గట్టిగా చెప్తున్నారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ 1,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్య ఆలయ ఈవో ఆకుల కొండలరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాములపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అడిగిన వెంటనే విరాళం అందజేసిన చిన్ని రామసత్యనారాయణ దాతృత్వాన్ని భక్తులు కొనియాడారు. రామాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ సీతారామస్వామి దేవాలయం పునర్నిర్మాణం నిమిత్తం మ్యాచింగ్ గ్రాంట్ కి 33,34,000 రూపాయలు అవసరమని ఉదయం చెప్పిన పిదప ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసంఘం అధ్యక్షుల వారు
గౌరవనీయులు శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి వారి ఆఫీసు కౌరు పెట్టుకుని వారి స్వహస్తాలతో 1,01,116 రూపాయలు ఆలయ పునర్నిర్మాణ నిమిత్తం నాకు అందజేశారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా శ్రీ సీతారామస్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం పునర్నిర్మాణమునకు తమ వంతుగా ఆర్థిక సాయం చేసి త్వరితగతిన దేవాలయం పూర్తయ్యేలాగా తగు సహాయ సహకారాలు అందించవలసింది కోరుచున్నాం. ఇప్పుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసంఘం అధ్యక్షుల వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం పునర్నిర్మాణం కొరకు నా వద్దకు రావడం జరిగింది. మధ్య ఈవో పండరరావు గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారు, మిగతా వారు మార్చింగ్ గ్రాంట్ కింద మాకు 33 లక్షల రూపాయలు మాకు కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే జంగారెడ్డిలో ఉన్న ఈ ఊరికి దేవస్థానం అంటే మన పురాతనమైన దేవాలయం, అది సీతారామచంద్ర వారి దేవస్థానం. మరి చాలా సంవత్సరాల నుంచి అలాగా ఉండిపోవడం జరిగింది. కొన్ని కారణాంతరాల వల్ల మరి ఇప్పటికైనా గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో వీరు రావడం జరిగింది. మరి దాతలు కూడా అంటే మనందరం కూడా సహకరించి మ్యాచింగ్ గ్రాంట్ సరఫరా ఇచ్చి దేవస్థానానికి పునర్నిర్మాణానికి సహకరించమనిగా కోరుచున్నాను. అలాగే మొన్న ఈ మధ్యన మనకు అయోధ్య రామాలయం చాలా ఘనంగా కట్టడం జరిగింది. మన ఊరిలో కూడా ఊరి మధ్యలో ఉంది రామాలయం. మరి చక్కగా దాన్ని బాగు చేసి మంచి దేవస్థానం కట్టి ఊరి ప్రజలందరి ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెంలో 7 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాశారు. తొలి రోజు సంస్కృతం, తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. 2 సబ్జెక్ట్స్ చాలా సులువుగా వచ్చినట్లు సిటీ న్యూస్ తో విద్యార్థులు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలను ఏలూరు నుంచి వచ్చిన స్పెషల్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేశారు. ఎస్ఐ జ్యోతి బసు సైతం తన సిబ్బందితో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను పరీక్ష నిర్వాహకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి రోజు 2,933 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 2,785 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 148 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. పద్మావతి జూనియర్ కళాశాలలో 253 మంది విద్యార్థులు, విద్యా వికాస్ జూనియర్ కళాశాల నందు 514 మంది విద్యార్థులు, ఎస్డిఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 467 మంది విద్యార్థులు, త్రివేణి కళాశాల నందు 504 మంది విద్యార్థులు, సూర్య కళాశాల నందు 331 మంది విద్యార్థులు, శ్రీరామచంద్ర జూనియర్ కళాశాల నందు 406 మంది విద్యార్థులు, ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలిక జూనియర్ కళాశాల నందు 310 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు సిటీ న్యూస్ తో అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి కాపీలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల దగ్గరలో జిరాక్స్ షాపులు సైతం మూసివేయాలని ఆదేశించారు. నేను వెంకటేశ్వర కాలేజ్ చదువుతున్నాను. మా సార్స్, మా డైరెక్టర్ సార్స్, మా మేడమ్స్ ఎలా అయితే చెప్పారో అలాగే ఫాలో అయ్యాము. 100% అటెంప్ట్ చేసాము. మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చిందని అనుకుంటున్నాము. మేమైతే మా డైరెక్టర్ సార్స్, మా మేడం చెప్పినట్టు ఫాలో అయ్యి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాము. చాయిస్ కూడా చాలా అటెంప్ట్ చేసాము. ఐపీ 2024 పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. మరి జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ కాలేజీ సెంటర్ లో మేము విజిట్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్ గా బీబీ శ్రీనివాస్, నేను మా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తరఫున, అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్ గా శ్రీనివాస్ గారు అటెండ్ అయ్యాము. ఈ సెంటర్ ని క్షుణ్ణంగా మేము తనిఖీ చేశాము. ఈ సెంటర్ లో మాకు ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఏమీ కూడా లేవు. సంతృప్తికరంగా పరీక్షలు జరుగుతున్నాయి. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్ గారి యొక్క పర్యవేక్షణలో పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్నారు. సో అందరూ కూడా ఇన్విజిలేటర్లు ఐడెంటిటీ కార్డ్స్ తో ఉన్నారు. సో పిల్లల కోసం వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పిహెచ్సి సిబ్బంది కూడా మెడిసిన్స్ తో సంసిద్ధంగా ఉన్నారు. అన్ని రూములు సీసీ కెమెరాలు పెట్టి లైవ్ స్ట్రీమింగ్ లో నడుస్తున్నాయి. మొత్తం మీద ఈ సెంటర్ ని మేము క్షుణ్ణంగా పరిశీలించిన మీదట సంతృప్తికరంగా పరీక్షలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా జరుగుతున్నాయని భావిస్తున్నాం. ధన్యవాదాలు. మనకి జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో 7 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ పేపర్లు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎస్కార్ట్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అన్ని చోట్ల కూడా ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అన్ని దగ్గర కూడా మన వాళ్ళు పోలీస్ వారు ఉండి వాటిని జాగ్రత్తగా ప్రిస్కిన్ చేసి లోపలికి పంపిస్తారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ల ముందు ఉన్న కిరాణా షాపులు కానీ వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏమైనా జిరాక్స్ షాపులు ఏమైనా ఉన్నా కానీ ఈ ఎగ్జామ్ జరిగే కొంతసేపు కూడా షాపులు మూసేసి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉంది కాబట్టి ప్రజలు గుమిగూడకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఎగ్జామ్స్ అన్నిటి కూడా ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 6వ తేదీన పొగాకు వేలం ప్రారంభిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీహరి తెలియజేశారు. 14.5 మిలియన్స్ పొగాకు సాగు చేస్తున్నట్లు
అంచనా వేసినట్లు చెప్పారు. ఎటువంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా పొగాకు తీసుకురావాలని అన్నారు. ఈ ఏడాది 2497 మంది రైతులు 4784 ప్లాంటేషన్ కు గాను 5100 హెక్టార్స్ లో పొగాకు చేసినట్లు తెలియజేశారు. 1వ వేలం కేంద్రానికి సంబంధించి పొగాకు రైతుల వివరాలను ఆయన వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక మొత్తంలో ధరలు వచ్చి రైతులకు లాభాలు రావాలని ఆశిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ 2024 ఆక్షన్ సంబంధించి ముందుగా మార్చి 14వ తారీఖు అనుకున్న డేటు ఎలక్షన్ దృష్ట్యా మార్చి 6వ తారీఖుకి ప్రీపోన్ చేయడం జరిగింది. సో దీనికి గాను ఈ యొక్క ప్లాట్ఫారం లో 2500 గ్రోయర్లకి 2900 బ్యారన్లు రిజిస్ట్రేషన్ జరిగింది ఈ సంవత్సరం. దానికి గాను 10.5 మిలియన్ కేజీలు పొగాకు బోర్డు ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం పొగాకు ఎస్టిమేషన్ 14.5 మిలియన్లు గాను గుర్తించడం జరిగింది. సో ఈ సంవత్సరం మార్కెట్ గాను రైతులందరూ కూడా వేళ్లు రెడీ చేసుకుని ఎటువంటి అన్ని పదార్థాలు లేకుండా పురుగు మందుల అవశేషాలు లేకుండా పొగాకు పండించి మంచి రేట్లు పొందుతారని ఆశిస్తున్నామండి. మొత్తము ఈ ప్లాట్ఫారం లో గ్రోయర్స్ 2497 మంది గ్రోయర్స్, 2990 బ్యారన్లు ఈ యొక్క ప్లాట్ఫారం లో బ్యారన్స్ ఉన్నాయండి. దానికి గాను 4784 హెక్టార్లు ప్లాంటేషన్ గాను ఈ సంవత్సరం 5150 హెక్టార్లు ప్లాంటేషన్ జరిగింది. సో ఈ 5150 యొక్క ప్లాంటేషన్ కి మొత్తం ఈ సంవత్సరం 14.5 మిలియన్ కేజీలు పొగాకు పండుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ 3 ఆక్షన్స్ లో మన ఈ యొక్క వేలం కేంద్రంలో లోయెస్ట్ బిడ్ 150 రూపాయలు పెట్టడం జరిగింది. అదే విధంగా హైయెస్ట్ బిడ్ వచ్చి 287 రూపాయలు గాను జరిగింది. యావరేజ్ ప్రైస్ చూసుకుంటే 246.36 పైసలు యావరేజ్ ప్రైస్ తో లాస్ట్ ఇయర్ ఆక్షన్ ముగించాము. లాస్ట్ ఇయర్ మొత్తం అమ్మకాలు 12.72 మిలియన్ కేజీలు అమ్మడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం అది సుమారుగా 14.5 మిలియన్ కేజీలు పండుతుందని ఆశిస్తున్నాం. తర్వాత ఈ సంవత్సరం పండుగల కూడా పొగాకు బోర్డులో కొనుగోలు జరుగుతుంటాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పండుగలను కూడా బోర్డులో అమ్ముతారని ఆశిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న సీతారామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం జరిగినట్లు ఆలయ ఈవో ఆకులకొండలరావు తెలియజేశారు. నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా కొత్తూరి వెంకటేశ్వరరావు, పాములపర్తి శ్రీనివాస్, టెక్కిం వెంకటలక్ష్మి, దిగమర్తి తాతారావు, పారేపల్లి మాధవి, బొజ్జా హేమ, అలిమిల్ లలితతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా మేడూరి వెంకట పార్థసారథిని నియమించారు. ఏలూరు తనిఖీదారు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం సభ్యులలో ఒకరైన పాములపర్తి శ్రీనివాస్ ను చైర్మన్ గా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈవో గారు చెప్పిన ప్రకారం ఈ దేవాలయం కట్టవలసిన బాధ్యత అందరికీ ఉంది. అందువలన మన బోర్డు సభ్యులతో పాటు అభివృద్ధి కమిటీ నియమించి ఆలయం నిర్ణయించగలి ప్రతి ఒక్కరూ విరాళములు ఇచ్చి సహకరించగలరని కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో స్వయంభువే వెలసిన శ్రీ 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 దాసాంజనేయ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దశ పంచమ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు విశేష కైంకర్యాలు జరుపుతున్నట్లు ఆలయ శాశ్వత ధర్మకర్త కర్పూరం నాగరాజు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శుక్రవారం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మండపారాధన, పంచామృతాభిషేకం, గోపూజ, బాలభోగ నివేదన, సింధూర సహిత లక్ష తమలపాకుల పూజ, విశేష హోమాలు, గూఢోదక తర్పణలు, పూర్ణాహుతి వంటి కైంకర్యాలను సముద్రాల ప్రసాద శర్మ పండితులచే నిర్వహించారు. ఆలయ అర్చకులు గూడూరి సాంబశివరావులు ఆధ్వర్యంలో స్వామివారి వార్షికోత్సవ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ చేశారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి మంత్రపూడి ఈశ్వర్, లక్ష్మీ దంపతులు 10 తులాల వెండి, కాసుబైన శ్రీనివాసరావు, మౌనిక దంపతులు 10 తులాల వెండి సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవ బృందం సభ్యులు తదితర ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. శుక్రవారం సందర్భంగా
అమ్మవారి యొక్క ఆలయంలో వేకోజాము నుంచి అమ్మవారికి విశేష లలితా సహస్రనామ పూజాది కార్యక్రమం, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ నౌకలమ్మ అమ్మవారికి మరి ఆలయ చైతన్యం డాక్టర్ రాజా సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ వారు వెండి చీర తయారు చేయించేటటువంటి సంకల్పం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మంత్రపూడి ఈశ్వరు లక్ష్మి దంపతులు 10 తులాల వెండిని, అలాగే వల్ల మాలపండయ్య లక్ష్మి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మరి గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో అశ్వారావుపేట రోడ్డు పప్పుల మిల్లు వీధిలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆదేశాల మేరకు సుమారు 145 మీటర్లకు 13 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్స్ కటారి వాసు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, గోడపాటి రాధాకృష్ణ, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సుమారు 20 సంవత్సరాలుగా ఈ రహదారిని పట్టించుకోకుండా వదిలేశారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో
గ్రామంలో సీసీ రహదారి వేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడైతే పుట్టిందో పప్పుల మిల్లు కూడా అప్పుడే ఉంది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల కళ నెరవేరిందని ఈ రోజున పప్పుల మిల్లు ఓనర్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఏమూరు సీను గారు వీళ్ళందరూ కూడా చెప్పడం చాలా హర్షిస్తున్నారు ఈ రోడ్డు వేయడం వల్ల. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇప్పుడు ఈ వేసే రోడ్డు 145 మీటర్లు 13 లక్షల రూపాయలతో ఈ రోడ్డు పోస్తా ఉన్నాం. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు 25 ఏళ్ల నుంచి అభివృద్ధి నోచుకోలేని రోడ్లన్నీ ఇవాళ సూర్య కాలేజీ రోడ్డు, ఇవాళ సాలిపేట జంక్షన్ నుంచి త్రివేణి వరకు రోడ్డు, ఇవాళ బొట్టాయిగూడెం రోడ్డు, పొట్టిశ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బంక్ వరకు, అలాగే ఉప్పలమెట్ట రోడ్డు, అలాగే ఈ పట్టణంలో ఉన్న సుబ్బంపేట రోడ్డు, ప్రధాన రహదారులన్నీ 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోలేని అన్ని కూడా ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారు, అలాగే వైస్ చైర్మన్లు, మేము కౌన్సిలర్లు అందరం కూడా ఊరు బాగుండాలి, సొందుగొందులన్నీ తర్వాత వేద్దాం, పట్టణంలో ప్రధాన రహదారులన్నీ బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రవేశపెట్టిన అన్ని కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందు చేస్తా ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మీరు ఆదరించి ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మంచి శుభపరిణామం. కారణం ఏంటంటే జంగారెడ్డిగూడెంలో మరి ఎన్నో సంవత్సరాలుగా సమస్యగా ఉన్నటువంటి ఈ పప్పుల మిల్లు రోడ్ ని గౌరవ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పడి వీరాంజనేయ గారు, వాసవి రత్నం గారు, సహచర కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి సుమారుగా 13 లక్షల రూపాయలతో మున్సిపల్ సాధారణ నిధుల నుండి మరి సీసీ రోడ్డుకి ఈ రోజున పెద్దలందరి సహకారంతో ఈ రోజు శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది. వర్క్ చేయడానికి మరి జంగారెడ్డిగూడెం గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పినట్లుగా జంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా మరి ఈ రోజు కేవలం జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ బోర్డులోనే ఈ యొక్క ఘనత సాధించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతుంది. చెందిన విధంగా ఎంత స్పీడ్ గా అయితే అభివృద్ధి చెందుతుందో అంతే స్పీడ్ గా మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో బోర్డు అంతా కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని 15 ఫైనాన్స్ కానీ 16 ఫైనాన్స్ కానీ వచ్చిన స్పెషల్ గ్రాంట్లు కానీ ప్రధానమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి రోడ్ ని కూడా కంప్లీట్ చేయడానికి నిశ్చయించుకున్నాము. అంతేకాదు దానికి సంబంధించిన గ్రాంట్ స్పెషల్ గ్రాంట్లు సరిపోయినట్లు పరిస్థితుల్లో సాధారణ నిధులు కూడా మరి ప్రత్యేకంగా వెచ్చించి ప్రధాన రోడ్లన్నీ కూడా ఈ రోజున కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జంగారెడ్డిగూడెం పట్టణం ఆవిర్భవించిన తర్వాత ఈ రోజు వరకు కూడా గత 2019 వరకు కూడా చాలా ప్రభుత్వాలు ఈ పంచాయతీని మరి ఏలడం కూడా జరిగింది. బొట్టాయిగూడెం మండలం సీతప్పగూడెం పంచాయతీ మంచులవారిగూడెం గిరిజన గ్రామంలో గిరిజన దంపతులు కేరం వెంకటేశ్వరరావు, బుజ్జమ్మ దంపతులకు సంబంధించిన పూరిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా కేరం వెంకటేశ్వరరావు, బుజ్జమ్మ దంపతులకు అవసరమైన వంట సామాగ్రిని తపన ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడియం శ్రీనివాసరావు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కుమారి వంక కాంచనమాల, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేరం వెంకటేశ్వరమ్మ దంపతుల యొక్క నిన్న వాళ్ళు కూలి పనుల నిమిత్తం పొలం వెళ్లి పనులు చేసుకుంటున్న సమయంలో 9 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న అంశాలు ఏదైతే నగదు రూపంలో నగదు జాగ్రత్త చేస్తున్నారు, అవి కొన్ని ఆభరణాలు ఇవన్నీ కలిపి సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఈ నష్టం జరిగింది. తీవ్రమైన నష్టం జరిగింది. ఏదైనా దొంగలు పడితే కొన్ని వస్తువులు ఎత్తుకుపోతారు, కానీ ఇలాంటి అగ్ని ప్రమాదాల్లో సర్వస్వము ఇంకేం మిగులుతుంది, బూడిదే మిగులుతుంది. కాబట్టి మన తపనా ఫౌండేషన్ గత 16 సంవత్సరాలుగా ఏలూరు ప్రాంతంలో పైగా మన ఏజెన్సీ ప్రాంతంలో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, ఆయన వాళ్ళ ప్రతినిధుల ద్వారా ఎక్కడ ఏ అవసరం ఉన్నా వెంటనే తెలుసుకుని మనం తెలుసుకునే లోపే వాళ్ళ సమాచారాన్ని తెలుసుకోవడము, ఎక్కడ నష్టం జరిగిందో తెలుసుకోవడము, వారికి అవసరమైన సహాయ సామగ్రిని తక్షణ సాయంగా అందరికంటే ముందుగా అందిస్తూ వాళ్ళ యొక్క కష్టంలో వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ, అంటే వాళ్ళు పూర్తి నష్టాన్ని మనం ఇవ్వలేకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో ఖచ్చితంగా మనం స్పందించాలి, మనం వాళ్ళకి మానసికంగా స్థైర్యాన్ని కల్పించాలి, ఈ మానవ సమాజంలో మానవ సంబంధాలను దృఢం చేయాలి, వీళ్ళందరికీ మనం సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో విస్తృత స్థాయిలో సేవలు చేసి ఈ రోజు కేరం వెంకటేశ్వరరావు గారు, ఉద్యమ దంపతులకి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్స్ చేసి ఇస్తున్నట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజ్యోతి తెలియజేశారు. అర్బన్ లో 2500, రూరల్ లో 1400 పట్టాలను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ఆయన సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా వీటిని అందించనున్నట్లు వెల్లడించారు. కింద అవుట్ సైడ్ పట్టాలు ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాల్లో, టౌన్ లో. వాటన్నిటిని ప్రభుత్వం వారు ఉచితంగా రిజిస్టర్ చేసి మీకు పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. అవి మనకి రూరల్ లో వచ్చి 1400 వరకు ఇస్తున్నారు సుమారుగా, అర్బన్ లో వచ్చి 2500 దాకా ఇస్తున్నారు. అర్బన్ లో అయితే కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు చేతుల మీద గాను, రూరల్ అయితేనేమో సంబంధిత సర్పంచ్ల వార్డు మెంబర్స్ ద్వారా జెడ్పీటీసీ ఎంపీపీ గారి సమక్షంలో ఆ పట్టాలు మంజూరు చేయబడుతున్నాయండి. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం సార్. నమస్కారం.
ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నట్లు జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారులకు రిజిస్టర్డ్ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జుజ్జవరపు తాతారావు, సచివాలయ కన్వీనర్లు సిర్రా రాజేష్, కట్టా బాబీ, వార్డు మెంబర్ పొడుగోలు రాంబాబు, టీవీ బోర్డు డైరెక్టర్ తన్నీరు రామకృష్ణ, నాయకులు బల్లె రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. విద్యా దీవెన నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమ చేశారు. కృష్ణా జిల్లా పామరు నందు నిర్వహించిన సభలో బటన్ నొక్కి నగదును జమ చేశారు. 9,44,666 మంది విద్యార్థులకు 708 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 12,609 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు సీఎం తెలియజేశారు. విద్యార్థులు 3.73 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 32,620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు, మొత్తం రాష్ట్రంలో 9,44,666 మంది విద్యార్థులకు 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లోకి జమ చేసినటువంటి సందర్భం ఇది. ఈ నెల 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో 7 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. పలు కళాశాలల నుంచి ఉదయం 8 గంటలకు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. సమయానుకూలంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆయా కళాశాలల యాజమాన్యం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి హాల్ టికెట్స్ ను కళాశాలల వద్ద ఇచ్చేసినట్లు తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ శిబిరంతో పాటు పోలీసులను సైతం పహారాగా ఉంచారు. కాపీలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలు పరీక్షా కేంద్రాలను జల్లెడ పట్టారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవాలని, ఎటువంటి భయం లేకుండా పరీక్షలను రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో ఏమైనా సమస్యలుంటే ఇన్విజిలేటర్స్ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఇటీవల మరణించిన కుటుంబానికి 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఎప్పుడు కూడా తోడుగా ఉండే నందమూరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి మరి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో అండగా ఉంటున్నారు. మరి నారా భువనేశ్వర్ గారు మరి కొన్ని కారణాలు రాలేకపోయారు. మరి నా చేతుల మీదుగా ఈ చెక్ ని అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి భీమడోలు వెంకయ్య లాంటి వీరాభిమానులు ఇలాగా మరి చాలా మంది చనిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయం తెలుసుకొని మరి చనిపోయిన కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని పేరుతో వారి కుటుంబాలకి చెక్లు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఈ రోజున అన్నమాట ప్రకారం భీమడోలు వెంకయ్య గారి అబ్బాయిలైన భీమడోలు రమేష్, రాంబాబు గారికి 3 లక్షల చెక్ ని ఇక్కడ అందజేశాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరంపేట తెలుగుదేశం నాయకులు, సీనియర్స్, పార్టీ మహిళలు, అభిమానులు, అలా జన సైనికులు, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం పొట్లకట్లగూడెం గ్రామంలో విద్యోత్సవ జెండా సభలో పాల్గొన్న టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. ఈ నెల 6వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసిన యాక్షన్ సూపరింటెండెంట్ శ్రీహరి. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన స్క్వాడ్ ఎస్ఐ జ్యోతి బసు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల రిజిస్ట్రేషన్ జాతర, లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నట్లు వెల్లడించిన తహసీల్దార్ శివజ్యోతి.
జంగారెడ్డిగూడెం సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి 1,116 రూపాయలు విరాళంగా అందజేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఆలయ చైర్మన్ గా పాములపర్తి శ్రీనివాసరావు నియామకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.